ఆ రుణాలు కూడా మీకు అందుబాటులో వచ్చే వరకు చూస్తాము. 25 లక్షల వరకు కూడా బేషరతుగా ఎవరి షూరిటీ లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ అంటే మాటగది మీకు ఇళ్ల స్థలాలు కానీ ఏది పెట్టకుండా మీ యొక్క బిజినెస్ ఆధారంగా 10 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా మోడీ గారి ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేస్తున్నారు. అవన్నీ కూడా సోదరులు ఉపయోగించుకోవాలా. మన పోరాటం ఏదైతే చేస్తున్నామో ఇది కార్పొరేట్ సెలూన్స్ వచ్చిన తర్వాత వాటికి అట్రాక్ట్ అయిన యువత, వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన లేదు కాబట్టి ఏసీ వేసారా, క్రీములు పూసారా, లేకపోతే ఈ సినిమా ప్రభావం వల్లనో వాళ్ళ ఏ స్టైల్ అట్రాక్షన్ కోసం యువత కొంచెం కార్పొరేట్ సెలూన్ వైపు దృష్టి సారిస్తున్నారు. దానికి మనం అవేర్నెస్ ఒకటే శాశ్వత మార్గం అని నేను భావిస్తున్నాను. కటింగ్ వరకు అక్కడైతే కార్పొరేట్ సెలూన్ లో ఎక్కువ కూడా అన్య మతస్థులు, ముస్లింస్ ఎక్కువ కూడా కార్పొరేట్ సెలూన్స్ నడుపుతున్నారు. ఒక కటింగ్ కోసం అక్కడికి పోతే నీ పెళ్లి ఎవరు చేయాలరా భయ్? నీ పెళ్లి ఎవరు చేయాలా? పెళ్లి కార్యక్రమాలు ఎవరు చేయాలా? మన హిందూ సాంప్రదాయాలు ఎవరు కాపాడాలా? మళ్ళా మనం నాయి బ్రాహ్మణ సోదరులే కాపాడాలా? ఇది పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకొస్తే గానీ మన ఈ సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకుంటాము. అది మా బాధ్యత కూడా ఉంది, మీ పైన కూడా ఉంది. ప్రతి ఒక్క సెలూన్ షాప్స్ దగ్గర కానీ లేదా వీధి కోడల్లో కానీ మనం ఒక బోర్డులనే ఏర్పాటు చేసుకోవాలని నేను సూచన కూడా చేస్తున్నాను. సంస్కృతి సాంప్రదాయాలు పెళ్లి వ్యవహారంలో కానీ చావు వ్యవహారంలో కానీ ప్రతి ఒక్క హిందూ ఆచారంలో నాయి బ్రాహ్మణ సోదరులతో మన కుటుంబంతో అనుబంధం ఉంది కాబట్టి ఇవన్నీ వీళ్ళు చేసినప్పుడు క్షౌరాలు ఒకటి కూడా వీళ్ళ దగ్గర చేయించుకోవాలనేది యువతలో గానీ పెద్దోళ్ళలో గానీ అవేర్నెస్ తీసుకొస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఏసీ పెట్టుకున్నా, ఇంకే పెద్ద షాపులు పెట్టుకున్నా గానీ జనం బాబుతో వాళ్ళు ఏం చేసుకుంటారు, 4 రోజుల తర్వాత మూసుకొని పోతారు. మనం ప్రభుత్వంతో యుద్ధం చేస్తూ కూడా అవేర్నెస్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మా వంతు కూడా మేము కూడా సోషల్ మీడియాలో నాయ బ్రాహ్మణ సోదరుల యొక్క షాపులకే వెళ్ళాలి. వారు మంగళవారం సెలవు ప్రకటించుకుంటే కార్పొరేట్ షాపులు కూడా మంగళవారం సెలవు ప్రకటించాలి. వాళ్ళ పొట్ట కొట్టకూడదు. ఇది వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి, వాళ్ళ యొక్క తినే అన్నం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళ జీవనోపాధి ఇదే కాబట్టి వాళ్ళకి ఇదే పని లేదు కాబట్టి కార్పొరేట్ యొక్క సెలూన్స్ లో కూడా వాళ్ళ మీద మనం ఒత్తిడి తెచ్చి కలెక్టర్ గారి ద్వారా మున్సిపల్ కమిషనర్ ద్వారా ఒత్తిడి తెచ్చి వాళ్ళ షాప్స్ అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవని చూసుకొని వాళ్ళు కూడా ఆ రోజు మన ఏదైతే మంగళవారం సెలవు ఉందో అదే రోజు కార్పొరేట్ సెలూన్స్ కూడా సెలవు ప్రకటించాలి. దాదాపుగా కూడా ఈ నాయి బ్రాహ్మణులకి పేటెంట్ హక్కిస్తే అలాంటి సెలూన్స్ కూడా ఉండవు. దీంతో పాటు మనం హిందూ సోదరులు కూడా హిందూ వర్గంలో కూడా మనం ప్రతి ఒక్కరు మనందరి బాధ్యతగా అవేర్నెస్ తెస్తే వాళ్ళ షాప్స్ నడవు అనేది నా ఉద్దేశం. ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దామని